వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డితో 276 డివిజన్ ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలటి శ్రీనివాసరావు, మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మిక్కినేని మను చౌదరి IAS ని కలిసి ప్రగతి నగర్ వైకుంఠ ధామాన్ని అభివృద్ధి చేయుటకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోలన్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రగతి నగర్ వైకుంఠధామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ ఇటీవల రక్షణగా ఫెన్సింగ్ చేసిన భూమిలో భాగాన్ని వైకుంఠధామం మరియు మార్కెట్ అవసరాల కోసం విడగొట్టి అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే చేపల వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో వైకుంఠధామ అభివృద్ధికై తోడ్పడతానని హామీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న నిజమైన నాయకుడు కోలన్ హనుమంత్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలటి శ్రీనివాసరావు, GHMC 276 డివిజన్ కాంగ్రెస్ నాయకులు, పలువురు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారిని కలవడం, చాలా సమస్యల విషయంలో వారికి వివరించడం, అందులో ప్రధానంగా ప్రగతి నగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక విషయంలో ఈ మధ్యనే హైడ్రా వారు సర్వే చేసి దాదాపు 9 ఎకరాల భూమికి సర్వే నంబర్ 103 బాగామీర్ భూమిలో శ్మశాన వాటిక ఉంది. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి దానికి ఫెన్సింగ్ చేసి టోటల్గా శ్మశాన వాటికకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఆ ల్యాండ్ను శ్మశాన వాటిక కేటాయించాలని, అందులో మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ కేటాయించాలని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో బహదూర్పల్లి, పోచంపల్లి, దుందిగల్, నిజాంపేట్, రాజ్పల్లి, కైసర్ నగర్, దేవేందర్ నగర్లో అన్ని మతాల వారు అక్కడ ఉంటున్నారు కాబట్టి వారందరి కోరిక వాళ్ళ ప్రెమిసెస్లోనే, వాళ్ళ సముదాయంలోనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో 3 మతాలకు సంబంధించి ప్రార్థనా మందిరాల కోసం వారు అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత ల్యాండ్ ఉన్నా సరే మేము అక్కడ మా ప్రార్థనా స్థలాలు చేసుకుంటాం. ప్రభుత్వం లీగల్గా మాకు కేటాయించినట్టయితే మా సొంత నిధులతో వాళ్ళు నిర్మించుకుంటామని చెప్పిండ్రు. ఆ విషయంలో కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాని విషయంలో కూడా తప్పకుండా వాళ్ళకు డిస్ప్యూట్ లేకుండా మనం కేటాయిద్దాం. నేను సంబంధిత అధికారులతో మాట్లాడతాం. 3 మతాల మధ్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి కలెక్టర్ గారు చెప్పింది. ఆ విషయం కూడా అది కూడా అతి త్వరలోనే అవుతుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా విషయాలు వారికి చెప్పిన అన్ని సమస్యల మీద కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం, చాలా రోజులుగా మల్టీపర్పస్ హాల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణంలో ఉన్నటిని పూర్తి చేయడం కోసం కూడా మరి పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరితగతిన 10-15 కమ్యూనిటీ హాల్స్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్లో అవన్నీ కూడా ఇవ్వాలన్నాం. వాటన్నిటిని కూడా ఇస్తానని చెప్పి సంబంధిత PR అధికారులతో మాట్లాడి ఇవన్నీ కూడా కేటాయిస్తానని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చింది. శ్రీధర్ బాబు గారు కూడా ఈ విషయంలో వారు కూడా మరి ప్రపోజ్ చేయడంతో వారు ప్రపోజ్ చేసినటువంటి వారు ఎండవ్ చేసినటువంటి లెటర్స్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. శ్రీధర్ బాబు గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.